హాయ్ ఫ్రెండ్స్, పన్నీర్ కర్రీ. ఇగో ఫస్ట్ పన్నీర్లో ఉప్పు కారం కొంచెం గరం మసాలా వేసి ఫ్రై చేసి పక్కకు పెట్టేసా. ఆయిల్ అట్లా అయ్యేటప్పుడు అంటే ముందే అవి వేయించి పెట్టున్నా కదా పన్నీరు, అందుకని అది అట్లా నల్లగా అంటుకోనుంది. తర్వాత దాల్చిన చెక్క, ఇలాచి అవి వేసేయాలి, 2 పట్ట, తర్వాత ఆనియన్, ఇలా వేసి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ సరిపోతుంది. తర్వాత ఇది టమాటా, ఆనియను, కాజు అన్నీ కొంచెం ఫ్రై చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత పేస్ట్ పట్టుకున్నా. ఈ పేస్ట్ ఇప్పుడు ఇందులో వేసేద్దాం. తర్వాత కొంచెం పసుపు, ఇగో ఒక 2 స్పూన్లంత ఉప్పు, కారం ఒకటి, ఇది చిన్న స్పూను, ఒక 4 స్పూన్లు కారం వేసుకున్నాం. ఎందుకంటే ఇందాకే 1 స్పూన్ దాంట్లో వేసున్నా కదా కారం. వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇది ఆయిల్ పైకి తేలిన తర్వాత వాటర్ వేసుకుందాం. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోద్దాం. 2 గ్లాసులు వేయాలి. రెండు గ్లాసులు పోస్తే మంచిగా మళ్ళీ ఇది చిక్కబడి మంచిగా నూనె పైకి వచ్చేదాకా చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, మళ్ళీ నూనె చిక్కబడ్డ తర్వాత నూనె పైకి తేలుతుంది, అప్పుడు మనం పన్నీర్ ముక్కలు వేసుకుందాం. ఇగో ఇగో ఇట్లా ఉన్నప్పుడే మనం పన్నీర్ వేసేసుకుందాం. ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర వేసి అలా చూడండి, ఇలా ఇలా చిక్కబడాలి పులుసు. ఇక ఆయిల్ చూడు. ఓకే ఫ్రెండ్స్, నా పన్నీర్ కర్రీ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్.